శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. వైష్ణవదేవి దర్శనం గురించి ఇప్పటికే మనం 4 వీడియోలు చేసుకున్నాం కదా. ఇంకా మిగిలిపోయిందల్లా ఒక్కటే ఏమిటంటే అమ్మవారి మూల విరాట్ గురించిను అక్కడ ఉన్న సుందర గుహ అంటే ఏమిటి అవన్నీ వీడియోలో చెప్తా మీకు. మొట్టమొదట ఈ ఫోటో చూడండి, ఇక్కడ చూపిస్తున్నది. ఎవరినైనా వైష్ణవదేవి అనగానే ఈ ఫోటో చూపిస్తారు. ఇక్కడ మనకి ఏం ఆలయంలా కనిపించదు. ఏమిటండి ఇది అంటే దీన్నే భవన్ అని పిలుస్తారు. ఈ భవన్ మధ్యలోనే ఒక చోట అమ్మవారి మూలపీఠం ఉందన్నమాట. అలాగే అమ్మవారి పీఠాన్ని అక్కడ ఒక గుహ ఉంది, సుందర గుహ. వాటిల్ని దర్బార్ అని పిలుస్తారు. ఇక్కడ ఏమిటంటే మన ఆలయాల్లాగా గోపురాలు ప్రాకారాలు అవి కనిపించవు. అందుకే మనకి తెలుగు వాళ్ళకి కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ఇది చూస్తే దూరం నుంచి ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లాగా ఉంది. అదేమిటంటే ఒక గుహ ఉంది అమ్మవారిది. ఆ గుహ చుట్టూ వాళ్ళు కట్టిన భవనాలు అన్నమాట ఇవి. అలాగనే అమ్మవారి విగ్రహం కూడా మన ఆలయాల్లో ఉన్నట్టు విగ్రహం లాగా ఉండదు. ఇదిగో ఇలా విచిత్రంగా ఉంటుంది కదా. ఈ వీడియోలో అవి రెండు ఏమిటో చెప్తాం మీకు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ భవన్ దగ్గర నుంచి ఇంకా కెమెరాస్ మొబైల్స్ ఏవి అలౌ చేయరు. అక్కడ లాకర్లో పెట్టేయాలి. పెన్ను పేపరు కూడా అలౌ చేయరు. అంతా మనం మైండ్లో గుర్తుపెట్టుకుని చూసుకుని రావాల్సిందే అంతే. ఇక్కడి నుంచే మన క్యూ కాంప్లెక్స్లన్నీ స్టార్ట్ అవుతాయి. అంటే మన తిరుపతిలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ ఉంటుంది, అలాంటిదే భవన్. ఇక్కడే నడుచుకుంటూ వెళ్తే మనం అమ్మవారి ఆలయానికి వెళ్ళచ్చు. అమ్మవారిని దర్శించుకునే ముందు మీరు క్యూ కాంప్లెక్స్ అంతా నడిచి వెళ్తే ఒక విశాలమైన పాలరాతి ప్రాంగణానికి వస్తారు. అక్కడ మీకు కుడివైపు ఒక గుహ ఉంటుంది. చాలామంది చూడకుండా దర్శనం హడావాళ్ళలో పడి ముందుకు వెళ్ళిపోతారు. చాలా చాలా ముఖ్యమైనది. దాన్నే సుందర గుహ అని పిలుస్తారు. అమ్మవారు ఎంత ముఖ్యమో వైష్ణవదేవి యాత్రలో ఆ గుహ అంత ముఖ్యమైనది. అమ్మవారి దర్శనానికి వెళ్తూ ఉంటే మనం జస్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్లే ముందు కుడివైపు కనిపిస్తుంది. ఇదిగా ఈ ఫోటోలో చూపిస్తున్నాను చూడండి. చాలా మంది ఏదో మాట్లాడుతూ మిస్ అయిపోతారు ఈ గుహని. మీరు మాత్రం తప్పకుండా దర్శించుకోండి. ఈ గుహలోకి మన వెళ్ళనివ్వరు. ఎప్పుడు వెళ్ళనిస్తారంటే ఓన్లీ జనవరి నెలలో మంచుతో కప్పబడిపోయి జనం చాలా తక్కువ వస్తారు కదా. మామూలు రోజుల్లో వేల మంది వచ్చేస్తే జనవరి నెలలో 100 మంది వస్తారట. అప్పుడు మాత్రమే ఆ గుహలోకి వెళ్ళనిస్తారు. ఆ గుహ మొత్తం ఒక 100 అడుగుల పొడవు ఉంటుంది. ఒక మనిషి ఒకసారే దూరుకుంటూ పాక్కుంటూ వెళ్ళొచ్చు. ఆ గుహలోకి నడిచి వెళ్ళడానికి కుదరదు. చిన్న గుహ అన్నమాట. అలాగనే అమ్మవారి దగ్గర నీరు ఊరుతూ ఉంటుంది ఎప్పుడు. ఆ నీరు కూడా ఉద్ధృతంగా గుహలోంచి వస్తూ ఉంటుంది కొన్నిసార్లు. అందుకే అస్తమానం వెళ్ళనివ్వరు, జనాలు లోపలికి వెళ్ళలేరు అని. జనవరిలో ఆ నీరంతా గడ్డగట్టేసి ఫ్రీజ్ అయిపోతుంది. అప్పుడు వెళ్ళనిస్తారు ఆ గుహలోకి. ఈ గుహ సొరంగంలాగా ఉంటుంది. దీని ప్రారంభంలోనే అమ్మవారు భైరవుడి తల నరికేశారు. ఈ గుహలో ఎన్నో ఆధ్యాత్మిక చిహ్నాలు, ఎన్నో రహస్యమైన గుర్తులు ఉన్నాయి. గుహకి ముఖద్వారంలో మనం చూస్తే ఎడం పక్క గణేశుడును, ఇటు పక్క సూర్యచంద్రులు మనకి బయటకే కనిపిస్తారు. అంతవరకు మనం చూడొచ్చు. ఆ లోపలికి పాక్కుంటూ వెళ్తే ఒక 10 అడుగులు వెళ్ళాక కొండరాయి ఒకటి అడ్డొస్తుంది. అక్కడైతే ఇంకా నేరోగా అయిపోయి గుహ దాన్ని పాకాల్సి వస్తుంది. ఏమిటా రాయి అంటే అదే భైరవనాథుడి మొండెము అని పిలుస్తారు. మీకు చెప్పాను కదా, అమ్మవారు భైరవనాథుడి తల నరికేసినప్పుడు తల వెళ్ళి ఆ కొండ మీద పడింది, మొండెము ఆవిడ పాదాల దగ్గర పడింది అని. అది 14 అడుగుల మొండెము. అది అలా ఫాజిల్ కింద అయిపోయి ఒక రాతిలాగా అయిపోయింది ఇప్పుడు అని స్థానికులు చెప్తారు. కానీ నాకెందుకో అదంత నమ్మబుద్ధి కాలంటే భైరవుడి మొండెం అక్కడ పడితే పడుండొచ్చు కాక, కానీ అలాంటివి ఫాజిల్ అవ్వాలి అంటే చాలా వేల సంవత్సరాలు పడుతుంది కదా. కానీ వాళ్ళ నమ్మకాన్ని గౌరవిద్దాం. అది భైరవుడి మొండెము అంటారు. అది దాటుకుని ముందుకు వెళ్ళేసరికి అక్కడ నుంచి ఆ నీరు ప్రవాహంలా ఎదురొస్తూ ఉంటుంది కిందకి. దాన్ని దాటుకుని పాక్కుంటూ లోపలికి వెళ్ళాలి. అలాగ ఒక 23 అడుగులు వెళ్ళాక ఆ పైకప్పు మీద శేషనాగుల ఆకృతులు, ఆదిశేషుడి శిరస్సు, శంఖము, చక్రము, గద, అలాంటివి ఎన్నో రహస్యమైన చిహ్నాలు ఉన్నాయి. అవన్నీ కూడా న్యాచురల్గా అక్కడ ఉద్భవించినవి, అంతేకాని ఎవరు చెక్కలేదు అవి. ఆ తరువాత ఇంకా ముందుకి పాక్కుంటూ వెళ్తే అక్కడ పంచపాండవులు, సప్త ఋషులు, కామధేనువు యొక్క పొదుగు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, పార్వతీదేవి, ఆ ఆకారాలన్నీ న్యాచురల్గా ఫామ్ అయినవి ఉన్నాయి ఆ గుహలో. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళారంటే అక్కడ ఒక రహస్యమైన యంత్రం కూడా ఫామ్ అయి ఉంది. ఆ యంత్రం చుట్టూ నిగూఢమైన గుర్తులు చాలా ఉన్నాయి. అలాగే ఒక సింహపు పంజా ఒకటి, అలా ఎన్ని విచిత్రమైన ఉన్నాయో ఆ గుహలో. అది ఎలాగండి చూడడం అంటే, నేను చెప్పాను కదా, జనవరిలో ఎవరైనా వెళ్ళే సాహసికులు ఉంటే చూడొచ్చు. మామూలు వాళ్ళు మాత్రం వెళ్ళకండి, అందులో పాకలేదు, చాలా కష్టం. కానీ అలాగనే కెమెరాలు అవేమీ అలౌ చేయరు కాబట్టి మన ఆ గుహలో ఏముందో గుర్తుపెట్టుకు రావాలంటే. కానీ ఆ చూడదలుచుకుంటే ఒక చోట దాంట్లో కొంతవరకు చూడొచ్చు. ఏమిటంటే మీరు హరిద్వార్ వెళ్ళారనుకోండి, హరిద్వార్లో ఒక వైష్ణవదేవి గుడి అని ఒకటి కట్టారు. అందులో వైష్ణవదేవి మూల విరాట్ దగ్గరికి వెళ్ళేందుకు ఒక గుహని వాళ్ళు ఏర్పాటు చేశారు. అది పెద్ద గుహ, మామూలుగా మనం నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆ గుహలో గోడల మీద
ఫైబర్తో అక్కడున్న గుర్తులన్నీ చెక్కారు వాళ్ళు గుర్తుపెట్టుకొచ్చి. అందుకని మనం చూస్తే అక్కడ చూసి కొంతవరకు అనుభూతి పొందొచ్చు తప్ప, ఈ నిజమైన గుహలో అమ్మవారు పాక్కుంటూ వెళ్ళిన గుహ అనుభూతి మాత్రం మాటల్లో చెప్పలేం. కానీ అది చాలా కష్టసాధ్యం. సరే, అలా గుహలోంచి ముందుకు వెళ్తే అక్కడ అమ్మవారు వెలసిన శక్తిపీఠం అక్కడుంది. ఇప్పుడు మన ఎలా పంపిస్తున్నారు అంటే, వాళ్ళు 2 మ్యాన్మేడ్ గుహలు తయారు చేస్తారు. ఒకటి ఎంట్రీకి, ఒకటి ఎగ్జిట్కి. ఆ గుహలోంచి మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదంతా ఒక 20-30 అడుగులు ఉంటుంది. పాలరాతితో తయారు చేస్తారు. హాయిగా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఆ గుహలోకి వెళితే ఇప్పుడు అమ్మవారి పీఠం దగ్గరికి వెళ్తుంది. అసలు ఆ పీఠాన్ని చూస్తే అనిర్వచనీయమైన అనుభూతి. మనం దాదాపు వైష్ణోదేవి అంటే ఎక్కడి నుంచో బయలుదేరి జమ్మూకి వెళ్తాం, అక్కడి నుంచి కట్రాకి వెళ్తాం, అక్కడి నుంచి ఎంతో కష్టపడి ఆ కొండ మీదకి వెళ్తాం, క్యూ కాంప్లెక్స్లో నించుంటాం. అన్నీ చేశాక అమ్మవారి పీఠం దగ్గరికి వెళ్ళేసరికి ఆ కష్టం మొత్తం ఎగిరిపోయి జై మాతాది అని వచ్చేస్తుంది నోట్లోంచి. ఎంత చక్కగా వెలిగిపోతూ ఉంటారో అమ్మవారు. ఎవరైనా సరే అమ్మవారిని దగ్గర నుంచి ఒక 2 అడుగుల దూరంలోంచి ఎవరైనా చూడొచ్చు. అమ్మవారు ఇదిగో ఈ ఫోటోలో చూపిస్తున్నట్టుగా ఉంటారు. అక్కడ ఉన్నవి త్రిపిండాకృతులు అంటారు. వాటిని పిండస్వరూపాలు అని పిలుస్తారు. అమ్మవారి 3 శక్తులకి, అంటే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 శక్తులకి ప్రతీకగా 3 సాలగ్రామాలుగా వెలిసేరట అమ్మవారు ఆ పిండపాకృతుల్లో. అవి ఎక్కడ వెలిసారు అంటే, ఒక 5 అడుగులున్న ఏకశిలా పీఠం ఒకటి ఉంది. ఆ పీఠం మీద అమ్మవారు వెలిసారు. అదే ఇక్కడ చూపిస్తుంది. ఆ మధ్యలో ఉన్న పిండపాకృతి ఉంది కదా, అది ఎర్ర రంగులో ఉంటుంది. మనం దగ్గరికి వెళ్తే గమనించవచ్చు. ఆ తల్లే వైష్ణోదేవి. ఆ తల్లికి కుడివైపున ఉన్న అమ్మవారు సరస్వతీదేవి. మీరు చూస్తే ఆ పిండాకృతి శ్వేతవర్ణంలో ఉంటుంది. అలాగే అమ్మవారికి ఎడమవైపు ఉన్నది కాళికాదేవి. అందుకే ఆ పిండాకృతి నల్లటి రంగులో ఉంటుంది. వైష్ణవదేవి ఆకృతి మిగతా 2 కన్నా పెద్దది ఉంటుంది. అలాగే పటంలో చూపిస్తుందో మీరు చూస్తే ఆ శిరస్సు పైన చాందీలు, కిరీటాలు, ఛత్రాలు అవన్నీ పెడతారు. అందువల్ల దూరం నుంచి అలా కనిపిస్తుంది తప్ప అసలైన అమ్మవారిలో అదిగో ఆ 3 పిండాకృతులు. ఇది సామాన్యంగా మనం చూసే ఫోటో. ఇంకొక వేరియేషన్ ఇదిగో ఈ ఫోటో కనిపిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు చూస్తే మీరు దసరాలు అలాంటి సమయాల్లో ఇది పెడతారు. ఇందులో మీరు కొన్ని కొత్త విగ్రహాలను కూడా చూడొచ్చు. అదేమిటంటే కాళికాదేవికి దగ్గరలో నల్లటి అష్టధాతు విగ్రహం ఒకటి ఉంది. దాన్ని కామదాత్రి కాళీ విగ్రహం అని పిలుస్తారు. చాలా శక్తివంతమైన విగ్రహం ఆలయంలో ఉన్న వాటిల్లో. అలాగే వైష్ణోదేవి దగ్గర పాలరాతి విగ్రహం ఒకటి ఉంది అమ్మవారిది. అలాగే మూల విరాట్కి వెనకాల బంగారపు విగ్రహాలు 2 ఉన్నాయి. అందులో ఒకటి 65 తులాల బంగారపు విగ్రహం రాజా గులాబ్ సింగ్ అనే ఆయన ఇచ్చాడు. లక్ష్మీదేవి విగ్రహం అది. అలాగే వెనకాల సింహవాహనం మీద కూర్చుని ఉన్న అమ్మవారిది ఇంకొక 22 తులాల బంగారపు విగ్రహం ఉంది. డాక్టర్ కరణ్ సింగ్ అని ఆయన ఇచ్చాడు. అలాగనే సరస్వతీదేవి పిండాకృతి పక్కనే మీరు చూస్తే హంసవాహనంలో ఉన్న సరస్వతీదేవి ఇత్తడి విగ్రహం, పాలరాతి విగ్రహం ఉన్నాయి. ఈ అలంకరణలన్నీ కూడా మీకు సామాన్యంగా పండగలప్పుడు కనిపిస్తాయి, లేకపోతే ఇందాకటి పటంలాగా సామాన్యంగా కనిపిస్తారమ్మ. ఈ పిండాకృతులకి ఎదురుగుండా ఒక్కసారి చూడండి, చూస్తే ఆ గుహ యొక్క ద్వారం కనిపిస్తుంది. అలాగే మూలపీఠం కింద నుంచి గంగ అలా ఉద్ధృతంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఇప్పుడు అక్కడంతా తడిగా ఉంటుంది. చాలామంది తలమైన చల్లుకుంటూ ఉంటారు కూడా నీళ్లు. ఆ గంగని వాళ్ళు ఏం చేశారంటే గుహలోంచి పారుతూ ఉంటే తీసుకొచ్చి పైపుల ద్వారా బయట ఒక స్నానఘట్టం కట్టి అందులోకి తీసుకొచ్చారు. దాన్నే చరణగంగా అని పిలుస్తారు. అంటే అమ్మవారిని తాకి వచ్చిన నీళ్ళు అనమాట. అందుకే అందరూ దర్శనానికి ముందు కానీ తర్వాత కానీ అక్కడ చరణగంగా దగ్గర స్నానం చేస్తారు, లేకపోతే కనీసం తల మీదైనా చల్లుకుంటారు. అది ఎలా డౌన్లోకి ఉంటుంది. అమ్మవారి దర్శనం అయిపోయాక మీరు బయటకు వచ్చినప్పుడు గమనించండి, కనిపిస్తుంది. అలాగే దర్శనం అంతా చేసుకుని మనం బయటకు వచ్చేస్తూ ఉంటే అక్కడ మనకి ప్రసాదం ఇస్తారు. ఇదిగో చిన్న ప్యాకెట్ ఇక్కడ చూపిస్తుంది లాంటిది. ఆ ప్యాకెట్లో ఒకవైపు ఏమో పటికి బెల్లం ప్రసాదం ఉంటుంది, ఒకవైపు అమ్మవారిది చిన్న లోహపు బిళ్ళ ఉంటుంది. ఆ బిళ్ళ మీద అమ్మవారి గుర్తును, వెనకాల వాళ్ళ బోర్డు, వైష్ణవదేవి దేవస్థానం బోర్డు ఉంటుంది కదా, వాళ్ళ గుర్తు అవన్నీ ఉంటాయి. అంటే మనకి అన్నవరంలో వ్రతం చేయించుకుంటే ఇస్తారు, అలాగే ఇక్కడ ఉచితంగా అందరికీ ఇస్తారు. అది తీసుకుంటే మహదానందం కలుగుతుంది. అమ్మ దర్శనం పూర్తయింది తల్లి, ఇంత కష్టపడి వచ్చినందుకు అనిపిస్తుంది. ఇది వైష్ణవదేవి యాత్ర చేసే విధానం. మనకి అందరికీ అమ్మవారి అనుగ్రహం కలగాలి. అలాగనే అక్కడ కాశ్మీర్ దగ్గర ఎంతో మంది సైనికులు పాపం రాత్రనక పగలనక కాపలా కాస్తున్నారు కదా మన దేశానికి. వాళ్ళందరికీ శక్తి ఎవరు అంటే వైష్ణవదేవి. వాళ్ళు ఎవరినైనా అడగండి జై మాతాది అంటే అమ్మవారు వాళ్ళందరికీ అలాగనే బలం ఇస్తూ మన దేశాన్ని ఇలాగనే రక్షించాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.